మళ్ళీ జగన్ ఎందుకు కావాలి అన్న? ఆయన వస్తేనే మా రాష్ట్రం బాగుంటుందన్న. ప్రతిదీ అంటే మేము చదువుకునే రోజుల్లో చదువు పరంగా, ఆరోగ్యపరంగా ప్రతిదీ కూడా జగన్ సార్ వస్తేనే బాగుంటుంది. ఏ రకంగా అంటే నేను ఒక ఫార్మసిస్ట్ని, ఒక మెడిప్లస్ ఎంప్లాయీని అని ఒక ఎంప్లాయీగా మాట్లాడతలేదు, సగం మంచిగా చెప్తున్నాను. గతంలో మేము చదువుకునే రోజుల్లో స్కూల్ ఎలా ఉండేవంటే పరమ దరిద్రం. అసలు ఆ స్కూల్ దరిద్రం ఎంత దారుణంగా ఉండే దారుణంగా ఉండే. ఇప్పుడు చూడండి, ఫార్మసీ చదువుకోవాలంటే స్కాలర్షిప్, డిఫార్మసీ చదవాలంటే స్కాలర్షిప్, ప్రతిదానికి మా జగన్ అన్న మా దేవుడిని ఒకసారి కలిస్తే చాలండి మాకు. ఎందుకంటే ఆయన పాదాలు పట్టుకుంటే సాక్షాత్ 7 కొండల వెంకట స్వామి పాదాలు పట్టుకున్నట్టే. అంత భగవంతుడైన ఆయన కలిసే అదృష్టం మాకు చెప్పిందే చాలన్న ఒక్కసారి. ఎందుకంటే నాకు ప్రభుత్వ పథకాలన్నీ 100కి 99% 99% కాదు, 100% చేశారు. ఒక్కటి మాత్రమే కొంచెం అంటే ఇళ్ల స్థలాలు, రోడ్లు గత ప్రభుత్వంలో ఆడితో పోలితే ఎదవతో పోలితే 420 ఎదవుతాను, చంద్రబాబు నాయుడు ఎదవతో పోలితే మన జగనన్న ప్రభుత్వం చాలా బాగున్నాయి. అలాగే అన్న ఒక్క ఇళ్ల స్థలాలు అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు నాకు ఇళ్ల స్థలం ఇచ్చారన్న. అంటే ఇప్పుడు దా సమస్య మీద సార్ మాట్లాడదామని వచ్చాను. అంటే మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు, కాకపోతే మీరు కట్టుకోలేను. వల్ల నేను ఒక ఎంప్లాయీని, నాకు వచ్చే జీతంతో ఇల్లు కట్టుకోలేను. ఈయన ఏమన్నా సార్ ఏమన్నా కొంచెం సాయం చేసి మాకు ఒక ఇల్లు కట్టిస్తే అంటే అన్నీ చేశారు, ఒక ఇళ్ళ విషయం తప్ప. ప్రతిదీ బాగుందన్న, ప్రతిదీ బాగుంది. అంటే ఎవ్రీ వన్ ఒక పథకాలు కానీ ఉన్న. ఆఖరికి మా అమ్మకి ఈబీసీ నేస్తం ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పోకపోతున్నా మా అమ్మగారికి కాల్ యాక్సిడెంట్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయితే నేను ఒక మామూలుగా ఒక మనిషిగా చెప్తున్నానన్న సార్ గురించి. ఇంకా మా అమ్మగారికి కాల్ యాక్సిడెంట్ అయితే సార్ దయ వల్ల ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఇచ్చి మా అమ్మగారు రాలేని పరిస్థితులు ఉన్నారు సార్ని కలవడానికి. మా అమ్మగారికి నాకన్నా ప్రాణం ఆయన అంటే, ఆయనకి సార్కి నాకన్నా ప్రాణం మా అమ్మకి. ఆయన ఇప్పుడు నడవలేని పరిస్థితులు ఉండడం వల్ల మా అమ్మగారు రాలిపోయారు. ఒక్కసారి సార్ని కలవాలని మా అమ్మగారు కోరిక. ఆయన కోసమే బతకాలి, ఆయన తీరే అదంతే. మాట చెప్తారు అంతే, మేము బతికేది ఆయన కోసం. అది సార్ని ఒక్కసారి కలిసి అవకాశం ఇప్పిస్తే చాలండి మాకు. ఆయన కలిస్తే చాలు. కావాలంటే మొబైల్ నెంబర్ సార్ కూడా కాల్ చేసి 9948934526 ఇదే నెంబరు. సార్ అన్న జగన్ అన్న ఈ వీడియో చూసాను, ఒక్కసారి నాకు ఫోన్ చేసి నీకు పర్మిషన్ ఇప్పిస్తే చాలన్న. మా అమ్మ నేను కలిసి నీ దగ్గరికి వస్తామన్నా. లేదా ఏం జగన్ అంటే ప్రాణం. జగన్ చేసిన ఎన్నో చేసాడు, మేము ఆయన మరము తెలిసి ఆయనకే వేస్తాం. చంద్రబాబు నాయుడు జగన్ ఏం చేయలేదు, జగన్ వచ్చి వేస్ట్, జగన్ ముఖ్యమంత్రి వేస్ట్ అంటారు కదా. జగన్ నాకు వద్దు, జగనే కావాలి. నాకు ఇంటి స్థలం నాకు రాలేదు, నా కొడుకు వచ్చింది, అయినా ఆయనకే వేస్తాను. నా మేనల్లుడు జగన్. ఓకే అంతే. ఇంటి మేము ఎప్పుడు జగన్ ఇంకా మేము ఎవరికి వేయము జగన్కే. ఇంకా అత్తమాన అడిగారు మిమ్మల్ని కొట్టేస్తాను కాదు. నమస్కారం అండి. మరి మేము చాలా నిరుపేదోళ్ళము. అయితే మరి జగన్ అన్న మాకు నేనున్నాను అన్నాడు జగన్ అన్న. నేను చూస్తాను అన్నాడు. అలాగే మేము చాలా పేదోడము. మరి మేము ఇవాళ డాబా కట్టుకున్నాము. మా పిల్లలేమో లబ్ధిదారు పొందుకున్నారు. నాకు జగనన్న 3 సార్లు చెయ్యత వేసాడు భరోసా. మరి మేము నిరుపేదోళ్ళమే. అయితే డాబా కట్టుకున్నాము. మా మనవలకేమో అమ్మవాడి డబ్బులు వేసాడు. మరి మాకు చాలా కష్టాలు ఆదరించాడు జగనన్న. చంద్రబాబు సీఎం అయితే ఇంతకంటే ఎక్కువ ఇస్తాంటున్నారు. అంటే 10 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన చూసాము, ఇప్పుడు జరిగే పరిపాలన కూడా చూస్తున్నాము. ఎందుకంటే నిరుపేదోళ్ళు ఎక్కడున్నాడని ఒకప్పట్లో కనుక్కోలేదు. ఇప్పుడు నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కింద నుంచి పైకి లేవనెత్తుకొస్తున్నాడు జగనన్నే. మేము ఇలా ఉన్నామంటే కేవలం జగనన్నే. జగన్ ఇచ్చే పథకాల్లో మధ్య సోంబేలేదని టీడీపీ అంటారు. లేదు, వాళ్ళు వీళ్ళు కిట్టనోళ్ళు బోల్డ్ మంది చెప్తారు. ఆయన అందు మేము మా లేబర్ కుటుంబాలన్నీ బాగుపడ్డాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇవి ఉన్న స్థాయిలో ఉన్నారంటే కేవలం జగనన్న భరోసా వల్లనే. మాకు ఇంటికి పెద్ద కొడుకు జగనన్న, అంతే అండి. థ్యాంక్ యూ. మేము మళ్ళా 10 సంవత్సరాలైనా జగనన్నకే ఓటేస్తాము. థ్యాంక్ యూ టూ మచ్. నమస్తే అండి. మాది వీరవాస్ పాలకోడేరు మండలం విశాఖోడేరు. మా అత్తయ్య గారికి పెన్షన్ వస్తుంది, ఆవిడకి చేయూత అందింది. 15,000
కాపు నేస్తం అందింది, అంతా బాగానే జరిగింది. కానీ మా విషయంలో మాకు ఇళ్ల స్థలం మట్టుకు రాలేదండి. రాలేదు. ఎన్నోసార్లు మేము అర్జీ పెట్టాం కానీ ఎటువంటి పరిష్కారం మాకు అందలేదు. అధికారుల దగ్గరికి వెళ్తుంటే అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ డ్రెస్సులు మారాలి, ఇక్కడ డ్రెస్సులు మారాలి అంటున్నారు. కానీ మేము చాలా ఆశతో ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు చేయలేంది ఈ ప్రభుత్వం వచ్చాక రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అసలు వీళ్ళు కట్టుకోలేరు, వీళ్ళకి రాదు అన్న వాళ్ళకి కూడా పరిష్కారం అందింది. మాకైతే అందలేదు. మేము అందాలని, మాకు రావాలని సహాయం జగన్ గారి ప్రభుత్వంలో మాకు ఇల్లు రావాలని మేము ఆశపడుతున్నామండి. మా సమస్య తీర్చాలని కూడా మేము అడుగుతున్నాం. మాకు ఇళ్ల స్థలం వస్తే కనుక మేము జగన్ గారికి వేస్తాం. ఆయన అంత పథకాలన్నీ బాగున్నాయి. అమ్మఒడి ఏంటి అన్నీ కూడా బాగున్నాయి. పెన్షన్ ఏంటండి, పథకాలు ఏంటి, చెయ్యూత ఏంటి అన్నీ మాకు నచ్చినాయి. మనుషులు సోంబేర్లు చేస్తాను ఏమీ లేదండి, ఏమీ లేదు. కానీ ప్రజలకు క్షేమం గురించి ఆయన చేస్తున్నారు కాబట్టి పరిపాలన మాకు నచ్చింది. మాకు ఎటు వచ్చి ఇళ్ల స్థలం గురించి రాలేదు. అది మాకు ఇళ్ల స్థలం వచ్చిందంటే మొత్తం మా ఓట్లన్నీ జగన్ గారికి వేస్తామండి. అది మా సమస్య తీరిందంటే ఇంకా ఆయనకే మా ఓట్లన్నీ. ఆయనే సీఎం.